హలో గాయస్, మొత్తానికి వార్ 2 చూసేసి రివ్యూ ఇచ్చేసాను. ఒకవేళ మిస్ అయి ఉంటే నా ఛానల్లో ఉంది, డెఫినెట్గా చూడండి. మన రివ్యూస్ అన్నీ ఎవరికి భయపడో లేకపోతే ఏదో వితౌట్ ప్రెజుడిస్ ఆర్ బయాస్ ఇస్తాం కాబట్టి 100% జెన్యున్ రివ్యూ వార్ 2ది పోస్ట్ చేశాను. మీరు నా రివ్యూతో ఏకీభవించకపోవచ్చు. సినిమా ఎలా ఉందో నాకు ఎలా అనిపించదో నేను చెప్పాను వార్ 2 గురించి. సో జూనియర్ ఎన్టీఆర్ గురించి మొత్తం ఆయన పర్ఫార్మెన్స్ గురించి మొత్తం అంతా ఆ రివ్యూలో ఉంది. ఒకవేళ మిస్ అయ్యింటే డెఫినెట్గా చూడండి. ఇప్పుడు కూలీ సినిమా అయితే వెళ్ళిపోతున్నా. సో ఇది అయిపోయిన వెంటనే యాజ్ ఆల్వేస్ జెన్యున్ రివ్యూ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, మర్చిపోకుండా నా వార్ 2 రివ్యూ చూడండి, అప్పుడు కూలీ రివ్యూకి వెళ్ళిపోదాం. ఓకేనా, లెట్స్ గో. ఆల్రైట్, కూలీ మూవీ కూడా అయిపోయింది. సో ఒక్క స్టాండ్ అవుట్ ఫీచర్ అయితే డెఫినెట్గా చెప్పాలి. కింగ్ నాగార్జున నాగ్ సార్ని ఎప్పుడు కూడా నేను ఈ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్లో చూడలే. ఎప్పుడో నా చిన్నప్పుడు శివ చూశాను, నాకు అప్పుడు సినిమా అర్థమే కాలేదు. సో నాగ్ సార్కి వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హిజ్ లైఫ్ టైం. సో ఇది ఏదైనా స్టాండ్ అవుట్ అయ్యింది అంటే రజనీకాంత్ గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడక్కర్లేదు. యాజ్ ఆల్వేస్ హీస్ అమేజింగ్. కానీ ఎవరైనా స్టాండ్ అవుట్ అయ్యారు అంటే డెఫినెట్గా నాగార్జున స్టోల్ ద షో, హీ రాక్ ద షో. ఓకేనా, ఇప్పుడు పూర్తిగా సినిమా రివ్యూలోకి వెళ్దాం. ఓకేనా. సో గైస్, ఒక ఆఫ్టర్ థాట్ ఎలా ఉంటాయంటే, మన నచ్చిన హీరో సినిమా బాగాలేదనేసరికి ఎక్కడలేని ఉక్రోషం వచ్చేస్తుంది. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరి లైఫ్ వాళ్ళు పట్టించుకోవాలి. మీరు ఎవరో సినిమా హీరోకి, ఇప్పుడు నేను చిరంజీవి గారి ఫ్యాన్, మెగాస్టార్ ఫ్యాన్, ఆయన సినిమా బాగలేని సినిమా బాగుందని చెప్తే నాకేం వచ్చేది, లేకపోతే బాగున్న సినిమాని బాగలేదని ఆపోజిట్ వాళ్ళు చెప్పినా ఏమీ తేడా రాదు. ఇది ఎందుకు ఈ బేసిక్ అర్థం చేసుకోకుండా మన సంస్కారం మనం తగ్గించేసుకొని బూత్ మాట్లాడేసి ఏమవుతుంది? ఎవడేం పెగ్గలడు, ఎవడేం పెగ్గలాడు. నాకు ఎవడో ఇందాక కామెంట్ పెట్టాడు వార్ 2కి నన్ను బయటకు అనిపించొద్దు అన్నాడు. అందుకే రివ్యూ కావాలని లైట్ కింద కూర్చొని రివ్యూ చేసేమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ని మీరు బాగు చేసుకోండి, తర్వాత వరీ అవ్వండి. మీ స్టార్ అలా చేసేస్తున్నాడు, మీ స్టార్ మూవీ, ఆయన సినిమా హిట్ అయితే మీకేమి స్పెషల్గా వాళ్ళు ఏం డబ్బులు ఇవ్వరు. ఒకవేళ ఫ్లాప్ అయితే మీరేమి వాళ్ళకి డబ్బులు ఇవ్వరు. కాబట్టి కొంచెం సెన్సిబుల్గా మాట్లాడితే మచ్ బెటర్ అన్నమాట. మళ్ళీ నా రివ్యూ ఫర్ వార్ 2 స్టాండ్స్ యాజ్ ఇట్ ఈస్, అండ్ దెన్ రివ్యూ ఫర్ కూలీ ఆల్సో స్టాండ్స్ యాజ్ ఇట్ ఈస్. ఓకేనా గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆల్రైట్, సో సినిమా అయితే చూసేసాను. సో బేసిక్గా ఏంటంటే, స్టోరీ లైన్ థిన్ అయినా కూడా స్క్రీన్ ప్లే అమేజింగ్ ఉంటే, డైరెక్టర్కి క్యాపబిలిటీస్ ఉంటే ఆ సినిమాని ఎలాగైనా ముందుకి తోసేయచ్చు, లాగేయచ్చు అనడానికి కూలీ ఒక పెద్ద నిదర్శనం. అసలు రజనీ సార్ ఎంట్రీయే సూపరు. తర్వాత రజనీకాంత్కి మరి ఏం మేకప్ వాడుతున్నారో నాకు తెలియదు, కానీ ద బెస్ట్ మేకప్ ఆఫ్ ఎంటైర్ సినిమా అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆన్ స్క్రీన్ హీఈస్ లుకింగ్ సో యంగ్. ఆయన ఏజ్ ఎంతో నాకు తెలీదు, 16 or 17, బట్ మేకప్ వైజ్ అయితే రజనీ సార్ సూపర్. రజనీ సార్ ఎలివేషన్ అమేజింగ్, ఆయన యాక్టింగ్ క్యాపబిలిటీస్ అమేజింగ్. అన్నిటికన్నా సినిమాని పైకి ఏదైనా లేపిందంటే అది బీజిఎం. సో వార్ 2 చూసి వచ్చాను కాబట్టి, బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కాబట్టి స్ట్రైట్ కంపారిజన్. వార్ 2లోని సౌండ్ కానీ మ్యూజిక్ కానీ తగ్గింది. సో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసింది ఏంటంటే అనిరుద్ బీజిఎం అయితే సూపర్బ్ ఉంది. సో క్యామియోస్ అవి కొంచెం ఫోర్స్డ్ క్యామియోస్ లాగా అనిపించిన, ఉపేంద్ర క్యామియో కానీ లేకపోతే ఆమిర్ ఖాన్ క్యామియో కానీ నాట్ నెససరీ. కాకపోతే మరీ అబ్బెట్టుగా చాలా ఫేక్గా ఆర్టిఫిషియల్గా అనిపించలేదు, మూవీలో బ్లెండ్ అయిపోయాయి. సో స్టార్ట్ ఒక 20-30 నిమిషాల తర్వాత మూవీ టేక్ ఆఫ్ అయింది. తర్వాత బీజిఎం మెయిన్ ఇష్యూ, మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే బీజిఎం సూపర్ ఉంది. స్క్రీన్ ప్లే సీన్స్ బాగున్నాయి. ఆ తర్వాత మూవీ మొత్తానికి మళ్ళీ చెప్తున్నా, స్టోరీ లైన్ చాలా థిన్ అయినా కూడా ఒకదాని ట్విస్ట్ అన్నీ బాగా కనెక్ట్ అయిపోయి మళ్ళీ చెప్తున్నా, మిగతా అన్ని ఆస్పెక్ట్స్ కరెక్ట్గా ఉంటే సినిమా బాగానే ఉంటుంది అని. సో దానికి ప్రూఫ్ కూలీ. సో నాకు నచ్చని విషయాలు చెప్తాను. శృతి హాసన్
ఆవిడ డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ ఎంత చండాలంగా ఉందంటే ఆ డబ్బింగ్ దే కుడ్ హ్యావ్ యూజ్డ్ అ బెటర్ పర్సన్. అంటే మూవీస్లో అన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు ఇలాంటి చిన్న విషయంలో ఎందుకు కాంప్రమైజ్ అవుతారో నాకైతే పర్సనల్గా అర్థం కాలేదు. ఓకే, నెక్స్ట్ ఒక సీన్లోని నేను ఎప్పుడు నెల్లూరు వెళ్ళలేదు, బయట నుంచి ట్రైన్లోంచి వెళ్ళాం, కానీ ఒక దగ్గర నెల్లూరు స్టేషన్ అని చూపించారు, కానీ అది వైజాగ్ స్టేషన్ లాగా ఉంది. ఎవరైనా కన్ఫర్మ్ చేయండి, ఇది మూవీకి సంబంధం కాదు, కాకపోతే నా క్యూరియాసిటీ కోసం. అది నెల్లూరు స్టేషనా విశాఖపట్నం స్టేషనా? విశాఖపట్నం స్టేషన్ బయట నుంచి నెల్లూరు అని బోర్డు పెట్టినట్టే ఉంది. ఓకే, అది మూవీకి సంబంధించింది కాదు, కానీ జస్ట్ సంథింగ్ దట్ ఐ నీడెడ్ టు స్పీక్ అబౌట్. సో ప్రైమరీ రోల్స్ చూసుకుంటే రజనీ సార్ గురించి మాటలు చెప్పక్కర్లేదు. సూపర్ పర్ఫార్మెన్స్ యాజ్ ఆల్వేజ్. అంటే ఎవ్రీ మూవీకి ఆయన పర్ఫార్మెన్స్ బెటర్ అవుతున్నట్టు అనిపించింది. ఆ తర్వాత మలయాళం యాక్టర్, ఆయన పేరేంటో నాకు కరెక్ట్గా తెలీదు, షుబినో అయినో, ఆయనది కూడా చాలా లెందీ రోల్ అయినా కూడా ఈ అమేజింగ్ సూపర్గా చేశాడు ఆయన. నాగ్ సార్ గురించి స్టార్టింగ్ చెప్పేశాను మీకు, సినిమా రివ్యూ స్టార్ట్ అవ్వకముందే. నాగార్జున సార్ వాజ్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ మూవీ. ఈ మధ్యనే మొన్న ధనుష్తోని, ఆ సినిమా పేరు గుర్తురావట్లేదు, ఆ ధనుష్తోని సినిమా చూసాం కదా, అందులోని ఆ సినిమాకి ఈ సినిమాకి కంపేర్ చేస్తే నాకు సార్ 10 times బెటర్. సో ఎవరైనా పెద్ద సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది ఈ సినిమాలో అంటే అది నాకు సార్. తర్వాత ఉపేంద్ర, ఆయన వచ్చాడు, అది ఫోర్స్ఫుల్ ఎంట్రీలా అనిపించలేదు, మూవీలో బ్లెండ్ అయిపోయింది, సూపర్ ఉంది. ఆమిర్ ఖాన్ ఒక్కటే నాకు అంత వావ్ అనిపించింది ఏదైనా ఆస్పెక్ట్ ఉందంటే అది ఆమిర్ ఖాన్. ఓకే, సో ఓవరాల్గా స్టోరీ లైన్ థిన్ అయినా స్క్రీన్ ప్లే బాగానే అయింది, క్లైమాక్స్ సెట్టింగ్ బాగుంది, మధ్యలోని ట్విస్ట్లు బాగున్నాయి, తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్ కూడా వాజ్ గుడ్. కొన్ని కొంచెం ఊహించవచ్చు, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా సినిమా అయితే నాకు ఓకే అనిపించింది. అంటే ఆసమ్, సూపర్, మెగా హిట్, సూపర్ హిట్ అని నేను డెఫినెట్గా అన్న, కానీ ద మూవీ వాజ్ గుడ్ టు వాచ్. మళ్ళీ చెప్తున్నా, ఆ మ్యూజిక్ వలన, స్క్రీన్ ప్లే వలన, డైరెక్టరియల్ ఎబిలిటీస్ వలన, వచ్చిన క్యామియోస్ వలన అన్నీ బ్లెండ్ అయిపోయాయి. కాబట్టి సినిమా ఈజ్ డెఫినెట్లీ గుడ్ వాచ్ అని నాకు అనిపించింది. నా రేటింగ్ అయితే 3 to 3.25 out of 5. దట్స్ నాట్ బ్యాడ్ అని నేను అనుకుంటున్నా. సో నా రేటింగ్ వితౌట్ అ ప్రాబ్లం. సో ఇప్పుడు అన్నిటికీ రజనీ సార్ పర్ఫార్మెన్స్ కానీ, నాగార్జున సార్ పర్ఫార్మెన్స్ కానీ, మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దాని గురించి నేను వార్ 2 చెప్పిన దాని గురించి వస్తుంది. సో మళ్ళీ చెప్తున్నా, వార్ 2 నా రివ్యూ ఐ స్టాండ్ బై 100%. నేనే ఇంకా కొంచెం లిబరల్గా 2.75 ఇచ్చాను. సో 2.5 to 2.75. ఈ సినిమాకి 3 to 3.25. సో 2 సినిమాలు కంపేర్ చేసుకుంటే నాకు పర్సనల్గా ఓవరాల్గా కూలీ నచ్చింది, వార్ 2 కానీ. ఇంతకన్నా జెన్యున్గా నేను రివ్యూ ఇవ్వలేను. కామెంట్లో ఏవేవో చెప్తున్నారు, పెయిడ్ అని, అదని, ఇదని, ఆడుకొక్కని ఈడుకొక్కని. నా గేమ్ చేంజర్ రివ్యూ చూసి ఒకసారి ఎవరైనా సరే, లేకపోతే ఆచార్య రివ్యూ చూసి అప్పుడు చెప్పండి నేను ఎవరికైనా సపోర్ట్ ఇస్తున్నానో లేదా. సో జూనియర్ ఎన్టీఆర్ ఇస్ అన్ అమేజింగ్ యాక్టర్. వార్ 2లోని సెట్ కాలేదు అన్ఫార్చునేట్గా. అది మరి హృతిక్ రోషన్ వలన లేకపోతే చూపించిన విధానంగా నాకు అర్థం కాలేదు. సో మళ్ళీ చెప్తున్నా, ఈ 2 మూవీస్ ఇప్పుడు నేను చూసిన వాటిలో కూలీ ఈజ్ డెఫినెట్లీ బెటర్ దెన్ వార్ 2. సో నా రేటింగ్ మళ్ళీ చెప్తున్నా 3 to 3.25. ఓకేనా గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ రివ్యూ. యాజ్ ఆల్వేస్ నా రివ్యూస్ కానీ నా ఛానల్ కానీ చూసినట్టయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.